హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మంచి టేస్టీ అండ్ హెల్దీ జ్యూస్ రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను. ఈ వేసవిలో మండి ఎండల్లో వచ్చే నీరసం తగ్గించి మంచి ఎనర్జీని, శక్తిని ఇచ్చే మంచి రీఫ్రెష్మెంట్ జ్యూస్ కర్బూజా జ్యూస్ చేయడం కూడా చాలా ఈజీ అండ్ క్విక్గా ఈ జ్యూస్ని చేసేయచ్చు. క్రీమీగా చల్లగా తాగే కొద్దీ ఇంకా తాగాలనిపిస్తుంది. ఇందులో మనం షుగర్ లేకుండా చేస్తున్నాం కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. ఇన్ కేస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ జ్యూస్ని తీసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ జ్యూస్ కర్బూజా జ్యూస్ని మనం చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక హాఫ్ కప్ వరకు సన్నగా ఉన్న సగ్గుబియ్యాన్ని తీసుకుని వేసి వాటర్ వేసి 2 times వాష్ చేసుకుని మళ్ళీ ఒక కప్పు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని 2 spoons సబ్జా సీడ్స్ వేసి వాటర్ వేసి ఒక 15 minutes ముందు వీటిని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 cups మిల్క్ వేసుకోవాలి. ఇందులో ఎలాంటి మిల్క్ పౌడర్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి. ఇవి పొంగురానిచ్చి 2 minutes వరకు మరిగించుకోవాలి. ఇవి కొంచెం మరుగుపట్టాక మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో పాటు వేసి ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం వేసాక మధ్యలో కలుపుతూ మనం ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కాబట్టి చాలా తొందరగా అయితే ఉడికిపోతాయి. చూసారు కదా, ఇవి బాగా ఉడికిపోయి వీటిని పక్కన పెట్టేసుకుని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు నేనైతే 2 కర్బూజాలు తీసుకుని పైన పొట్టు మొత్తం పీల్ చేసేసి లోపల సీడ్స్ కూడా తీసేసుకున్నాను. వీటిని చిన్న ముక్కలు కట్ చేసి జ్యూస్ చేసుకోవాలి. కర్బూజాలో వాటర్ ఉంటుంది కాబట్టి ముందు మనం ముక్కల్ని వాటర్ వేయకుండా జ్యూస్ చేసుకుని తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇందులో షుగర్ లేకుండా టేస్ట్ తగినట్టు ఒక హాఫ్ కప్ వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. మీకు షుగర్ వేసుకుంటే షుగర్ వేసుకోవచ్చు. ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఒక కప్పు వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఇలా జాలిగరిటెలో వేసి పల్ప్ లేకుండా మొత్తం అంతా జ్యూస్ని వడకట్టేసుకోవాలి. నేనైతే 1 గంట పాటు ఈ జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు మనం ఉడికించుకున్న సగ్గుబియ్యం చల్లారిపోయాయి కదా, ఇందులో 1 spoon వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. మీకు వెనిలా ఎసెన్స్ అందుబాటులో లేకపోతే ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం జ్యూస్ ఫ్రిడ్జ్లో తీసుకుని ఇందులో మనం ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని మొత్తం వేసేసుకోవాలి. అలాగే మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకోవాలి. మనకి జ్యూస్లో మధ్యలో పలుకుల్లో తగలడానికి ఇందులో నేను చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. కాజు, బాదం, పిస్తాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. మీకు ఇంకా కూలింగ్ ఇష్టం అయితే ఇందులో మీరు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా ఒకసారి అంతా కలిపేసుకుని మనం గ్లాసులో సర్వ్ చేసుకుంటే ఏజ్ గ్యాప్ లేకుండా ఎలాంటి వారైనా తాగేచ్చు జ్యూస్ని. అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం సగ్గుబియ్యం, సబ్జా గింజలు యాడ్ చేసాం కాబట్టి ఒంట్లో వేడిని చాలా బాగా తగ్గిస్తాయి. అలాగే ఈ ఎండకి మన ఒంట్లో వేడి చేయకుండా చలవ చేసేలా ఈ జ్యూస్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు కూడా ఈ జ్యూస్ని ట్రై చేసి ఎలా వచ్చిందన్న కమెంట్ సెక్షన్ చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా బాగా మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.